India tells WTO it may levy retaliatory tariffs worth 724 million on US imports. US ఏదైతే ఇంపోర్ట్స్ చేస్తుందో ఆల్రెడీ యుఎస్ మన ప్రొడక్ట్స్ మీద అక్కడ ట్యాక్సెస్ పెంచుతున్నాడు. ట్రంప్ వచ్చి ఇంకా అంతా గందరగోళం చేస్తున్నాడు కదా. ఓకే, చైనాని డిస్టెబిలైజ్ చేయాలని చెప్పి చాలా టారిఫ్స్ వేసాడు, మళ్ళీ తీసాడు, మళ్ళీ వేసాడు, ఆడుకుంటున్నాడు అనమాట గ్లోబల్ ఎకానమీతో. ఓకే, ఆయన అక్కడ మన ప్రోడక్ట్స్ ని వేశారు కాబట్టి యుఎస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద మేము కూడా వేస్తామని చెప్పి WTOకి ఇండియా చెప్పింది అనమాట. WTO అంటే ఏంటి చూద్దాం. న్యూస్ లో ఉంటే ఏ బాడీ అయినా చూసుకుంటూ 360 డిగ్రీ యాంగిల్లో ప్రిపేర్ అవుదాం. ఓకేనా. గ్యాట్ అండ్ WTO, ఫస్ట్ గ్యాట్ అని ఉండేది, ఇప్పుడు WTOగా మారింది. ఎప్పుడు మారింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి కథ అంతా చూద్దాం. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేవాళ్ళు దీన్ని ఫస్ట్ WTOని ఎప్పుడు సైన్డ్ 30 అక్టోబర్ 1947 మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆగస్టులో వస్తే సెప్టెంబర్, అక్టోబర్ 2 months ఇన్ జెనీవా ఎక్కడ ఉంది, స్విట్జర్లాండ్ లో దీన్ని సైన్ చేశారు. బైండింగ్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి WTOవి, కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. సైన్ చేస్తే మీరు మా WTO అగ్రిమెంట్ ని అలా బైండింగ్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1 జనవరి 1948 కి ఎఫెక్ట్ లోకి వచ్చింది అనమాట. ఓకేనా, ఎన్ఫోర్స్ లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. మెంబర్స్ ఇనిషియల్లీ 23 కంట్రీస్ ఉండేవాళ్ళు. తర్వాత పర్పస్ ఏంటి దీన్ని అంటే ప్రమోట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బై రెడ్యూసింగ్ టారిఫ్స్ అండ్ అదర్ బ్యారియర్స్. ఓకేనా, మీరు తగ్గించుకోండి, మీరు పెరిగించుకోండి, ఇంత వేసుకోండి, ఎవరొకరు మధ్యవర్తిత్వం చేయాలి కదా, అలా మధ్యవర్తిత్వం కూడా చేస్తుంది అనమాట ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ నేచర్ అడ్హాక్ ప్రొవిజనల్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ట్రేడ్ ఇన్ గుడ్స్. ఫస్ట్ ఇది గ్యాట్ అనేది టెంపరీ లాగా వర్క్ చేసేది అనమాట, ప్రొవిజనల్ అనమాట. ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ట్రేడ్, దీనిలో సర్వీసెస్ లేవు అనమాట, ఓన్లీ ట్రేడ్, గుడ్స్ ట్రేడ్ మీద ఫోకస్ చేశారు. ఓకేనా, ఓన్లీ ట్రేడ్ ఇన్ గుడ్స్ ఉండేది. ఓకేనా, సర్వీసెస్ లేవు, ఓన్లీ గుడ్స్ మీద ట్రేడ్ ఫోకస్ చేసేది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వై గాట్ వాజ్ రీప్లేస్డ్ బై WTO ఇన్ 1995 లో WTO ఎమర్జెన్సీలోకి వచ్చింది. 1995 ఎవరిదన్నా తెలిసిన వాళ్ళది, పెద్ద వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. WTO కవర్స్ ఎ వైడర్ డొమైన్. ఇంపార్టెంట్ అండి, ఎకనామీలో UPSC ఎకనామీ టాపిక్ లో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎకనామిక్ లో కూడా కవర్ అయిపోతుంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో కూడా కవర్ అయిపోతుంది. మనం స్టాటిక్ కూడా చూస్తున్నాం, కరెంట్ కూడా చూస్తున్నాం. ఓకేనా, చలో. WTO covers a wider domain, includes goods, services, అప్పుడేమున్నాయి ఓన్లీ గూడ్స్, ఇప్పుడు సర్వీసెస్, గాడ్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ట్రిప్స్ అగ్రిమెంట్ అండి ఇది. ట్రిప్స్ మనం ఇది కంటెక్స్ట్ ఎప్పుడన్నా న్యూస్ లో ఉన్నప్పుడు మళ్ళీ దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, దీని ఫీచర్స్ ఏంటి. డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేస్తుంది. WTO ప్రొవైడ్స్ ఎ బైండింగ్, ఖచ్చితంగా పాటించాలి అనేలాగా ఉంటుంది అనమాట. అండ్ ఫాస్టర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం, ఎవరి మధ్యలో ఇద్దరు కంట్రీస్ మధ్య ఏమైనా ఇష్యూస్ వస్తే ఫాస్టర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కూడా ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. లీగల్ స్ట్రక్చర్ ఏముంటుంది, WTO హ్యాస్ పర్మనెంట్ అగ్రిమెంట్స్ అనమాట. ఓకేనా, టెంపరీ కాదు, పర్మనెంట్. అది అడ్హాక్, అది టెంపరీ ఉండే కాబట్టి ఇది WTO పర్మనెంట్ అగ్రిమెంట్స్ రాటిఫైడ్ బై మెంబర్ పార్లమెంట్స్.